ప్రైజ్ గాడ్. వెల్కమ్ అండి అందరికి మరొకసారి. మరి యాక్చువల్గా మన యూట్యూబ్ లో చాలా ఎక్కువ మంది చూస్తున్నట్టుగా నేను చూశాను ఈరోజు మన బైబిల్ కాలేజీ వీడియోస్. థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. అయితే మేము ప్రార్థన చేస్తున్నాం, మోడల్ కొద్దిగా మారిస్తే బాగుంటుందని నేను మన ఝాన్సీ సిస్టర్ గారు అలాగే ప్రసిద్ధ గారితో డిస్కస్ చేసి ఆ ప్లాన్ గురించి ఆలోచిద్దాం అనుకున్నాం. జాన్సన్, వెల్కమ్ జాన్సన్ ఆఫ్టర్ లాంగ్ టైం. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ నాన్న. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లుగా 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానము మేము బోధిస్తున్నాం. ఎట్లా? మర్మమైనట్టుగా. మర్మము, మిస్టరీ అంటే కొద్దిగా అర్థం అవుతుంది, కొద్దిగా అర్థం కాదు, అలా అర్థం అవుతూనే ఉంటది. నెవర్ ఎండ్స్ అనమాట. వి కెనాట్ అండర్స్టాండ్ ఫుల్లీ, బట్ వీ కెన్ అండర్స్టాండ్ సంథింగ్. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. అసలు ఎంత ఆశ్చర్యకరమైన మాటలు చూడండి. మన మహిమ నిమిత్తము ఒక జ్ఞానాన్ని నియమించాడంట. గాడ్ ఆర్డైన్ విజ్డమ్. ఇక్కడ కొరింథీయులకు ఎందుకు రాస్తున్నాడంటే, కొరింథీయుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి, డివిజన్స్ అవ్వచ్చు, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా కొరింథీ సంఘంలో. వాటికి సొల్యూషన్ ఏంటంటే, you you catch hold of higher wisdom, which is nothing but a piece of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క ఒక జీవపు ముక్క ఈ యొక్క విజ్డమ్, లేదా తెలుగులో జ్ఞానము. ఇది మన మహిమ నిమిత్తము. దేవుడు ఎప్పుడో గతంలో, ఎంత గతం అంటది, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మన మహిమ నిమిత్తము నియమించాడంట. ఇప్పుడు మనం క్రిందకి వెళ్తే, అది ఒక కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. సో ఇక్కడ సరే కంపుచున్నది అలా చూసుకోవాలి. సో మరి ఈ యొక్క జ్ఞానముని మనము మరి అంతకుముందు చూసాం కదా, సామెతలు 2వ అధ్యాయంలో మన కొరకు దేవుడు నియమించిన జ్ఞానం సంపాదించుకుంటాం అనేది, అది సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు, లేకపోతే లేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది కంపల్సరీ, అది మన కొరకు నియమించాడు. అయితే దాని గురించి ఏం చేయాలి? బైబిల్ కాలేజే చదవాలా? ఆ విషయాలే మనం ఒక హ్యాండ్ అవుట్ లో మీకు నేను పంపించాను. ఏంటంటే, మరి వేదాంత విద్య విశ్వాసులకి, నాయకులకి ఎందుకు అవసరము? మొట్టమొదటిసారి నిర్మలా సిస్టర్ గారు ఈ ప్రశ్న వేసినప్పుడు నేను కొద్దిగా రీసెర్చ్ చేసి అదంతా కూడా ఇంగ్లీష్ లో, తెలుగులో కొంత సమాచారం చాలా ఉపయోగపడింది నాకు కూడా అదంతా రీసెర్చ్ చేస్తున్నప్పుడు. సో మరి ఈ యొక్క జ్ఞానము ఇదే పత్రికలో 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయం లాస్ట్ కి వచ్చేసరికి చూద్దాం. లాస్ట్ లో 31, 1 కొరింథీ 1:31 చదవండి అమ్మా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ఓకే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని రకాలైన అవతారాలు చూడండి. మన మాటల్లో చెప్పాలంటే, ఒకటేమో జ్ఞానం, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విమోచనం. ఈ 4 థింగ్స్ ఆయన మేనిఫెస్టేషన్ అన్నమాట, ఆయన యొక్క ప్రత్యక్షత. ఇంకా మాటలు చెప్పాలంటే, ఆయన ఒకసారి విమోచనంగా తను ప్రత్యక్షపరుస్తున్నాడు, తను బయలుపరుచుకుంటున్నాడు. ఇంకోసారి పరిశుద్ధతగా, ఇంకొకసారి జ్ఞానముగా, ఇంకొకసారి నీతిగా. రైచియస్నెస్, విజ్డమ్, సాంక్టిఫికేషన్ అండ్ రిడెంప్షన్. ఇది ఇంగ్లీష్లోనేమో విజ్డమ్ అంటున్నారు, తెలుగులో జ్ఞానం. మనకి ఎంత ధైర్యం ఉండాలి కదా, ఈ జ్ఞానాన్ని, ఈ విజ్డమ్ని మనం
హ్యాండిల్ చేయడానికి, మాట్లాడుకోవడానికి, అసలు ఇది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటానికి. కానీ దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది, ఓ కొరింథీయులారా, మీ సమస్యలకి రూట్ వేరేంటంటే యేసుక్రీస్తు. మీరు ఏదో అనుకుంటున్నారేమో యేసుక్రీస్తుని, కానీ నాకు ఒక అర్థం ఉంది, నాకు గ్రహించుకున్నాను నేను అంటున్నాడు పౌలు. ఏం గ్రహించుకున్నానంటే యేసుక్రీస్తు కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి ఆయన ఇది నేనే అని చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము, ఆ ఇంకేంటి, ఆ నేనే మార్గము సత్యము జీవము, తర్వాత పునరుద్ధానము నేనే, తర్వాత జీవము నేనే, గొర్రెలు పోవు మంచి ద్వారములు నేనే, మంచి స్నేహితుడను, ఇలాగా అయాం అని కొన్ని ఇంచుమించు 7 ఉన్నాయని అంటారు. ఆ 7 అయామ్స్ యోహాన్ స్వార్తలో. ఆ 7 టైప్ లోనే ఇక్కడ అయాం విజ్డమ్, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేను మార్గము సత్యము జీవము, నేను విజ్డమ్. కొరింథీయులారా, యేసుక్రీస్తు ఈ విజ్డమ్ ఇవ్వగలడు కాదు, యేసుక్రీస్తే విజ్డమ్. యేసుక్రీస్తు మనకి జ్ఞానంలోనికి నడిపించగలడు కాదు, నేర్పించగలడు కాదు. నో 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 నో. ఎప్పుడైతే జ్ఞానం సంపాదించుకుంటామో మనం ఏం తెలుసుకోవాలంటే విచిత్రమైన కోణం ఇది. మనము యేసుక్రీస్తుని అనుభవిస్తున్నామని అర్థం. అంత మంచి విషయం ఇది, ఇది సత్యం ఇది. సో ఇది మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. ఇప్పుడు పౌలు గారు దాదాపు 13 పత్రికలు రాశారు. ఆ పౌలు గారి పత్రికల గురించి పేతురు గారు ఏమంటున్నాడో మనం ఒకసారి చదువుకున్నాం గతంలో. పౌలు గురించి 15వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుతున్నాడు. పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పేతురు అంటున్నాడు, కొన్ని పౌలు గారు రాసినవి కొన్ని కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, లేదా వక్రముగా తిప్పుదురు. ఈ మాటలు మనం ఎలా దాటుకొని వెళ్ళిపోతాం? మరి లాస్ట్ టైం ఎక్సిజెటికల్ ఫ్యాలసీస్ అన్న సబ్జెక్ట్ లో, అన్న టెక్స్ట్ బుక్ లో మీకు పరిచయం చేస్తా ఉన్నా. మనం పరిచయం అవుతా ఉన్నప్పుడు కొన్ని క్రొత్తవి అవి మన జీవితాన్ని, అంతరంగాన్ని, ముఖ్యంగా మన ఇన్నర్ మ్యాన్ ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క తీరదే. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని, ఇప్పుడు చూడండి, దేవా నా ప్రాణము తల్లడిల్లగా నేను నీకు మొరపెట్టుచున్నాను. దేవా దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుకొనిచున్నాను అని నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? బోలే ఆశ్చర్యం అసలు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. నేను ఈ చదివినప్పుడు అనుకున్నా, కొండెక్కి ఏం చేస్తాం మనం? ఆ కొండ ఎక్కాడు అనుకోండి, ఉదాహరణకి కీర్తనకారుడు కొండెక్కితే ఏం చూస్తాడు? పెద్ద చిత్రం చూస్తాడు. దట్స్ కాల్డ్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ గాడ్ విల్ గివ్. హోలీ స్పిరిట్ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎక్కడ? యెరూషలేములో, యూదయాలో, సమారియాలో, భూ దిగంతం వరకు ఇట్స్ ఏ ప్యాటర్న్, ఇట్స్ ఏ మోడల్. మన మీద దేవుని యొక్క, మన జీవితంలో దేవుని యొక్క చిత్తం, దాని యొక్క నమూనా అది. ఎందుకు? ఎవ్రీ స్టెప్ లో మనం ఎక్స్పోజ్ అవుతాం. మనకి కొన్ని ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. చాలా మందిని పరిచయం అవుతాము, కొత్త కాన్సెప్ట్ తెలుసుకుంటుంటాము, గొప్ప విజ్డమ్ కి ఎక్స్పోజ్ అయిపోతుంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించి
ఇప్పుడు కొరింథీయులకు అంటున్నాడు అనమాట, మీరు ఈ విజ్డమ్ మీరు అందుకోలేకపోతున్నారేమో, కానీ దీంట్లోనే ఉంది సొల్యూషన్. పాలు తాగే స్థితిలోనే ఉన్నారు, కానీ హెబ్రీ పత్రికలో కూడా మనం ఏం చేయాలంట, కొద్దిగా ప్రయాసపడాలి. మనం జీవిత కథలు చదవాలి, లైఫ్ స్టోరీస్ చదవాలి. ఓకే, ఒక్క మాట చెప్పి నేను అప్పగిచ్చేస్తాను. 1 minute ఉంది ఇంకా. డిస్టెన్సియేషన్ అన్నది నేను మీకు పరిచయం చేస్తాను. మనలో అందరం కూడా ఈ అనుభవంలో నుంచి వెళ్తామని నాకు అనిపించాలి. ఏంటంటే అనుభవం, వాక్యం మనకి చాలా కాలం నుంచి పరిచయం అయినప్పుడు గ్రాడ్యువల్ గా మనం వాక్యం గురించి పరిచయం మనం వయసులో ముందుకెళ్తున్న కొద్దీ, దేవుల్లో ప్రయాణం చేస్తున్న కొద్దీ వాక్యంతో ఉన్న పరిచయం కూడా పెరుగుతూ ఉంటుంది. వాక్యంతో మన యొక్క కాంటాక్ట్ పాయింట్స్ ఏంటంటే, మనం ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకుంటాం. మామూలుగా ఇంగ్లీష్లో అయితే క్వైట్ టైం అంటారు, తెలుగులో మౌన ధ్యానం. అది దేవుడు మనము మార్నింగ్ స్పెండ్ చేసుకునే టైం. అక్కడ దేవుని వాక్యంతో మనం సంధిస్తాం. రెండోది వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేసుకున్నప్పుడు. మూడోది గ్రూప్లో. నాలుగోది ఇట్లా మెసేజెస్లో, బైబిల్ కాలేజెస్లో ప్రసంగాలు వింటూ, తర్వాత మన చర్చికి వెళ్ళినప్పుడు, ఇలా రకరకాల మార్గాల్లో మనం దేవుని వాక్యంతో సంధించబడతాం. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక 10 సంవత్సరాల క్రితం అర్థమైంది ఇప్పుడు చూసుకుంటే మనకి కొద్దిగా ఎవరి కాళ్ళకి ఒక లాంటి అనుభవం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1991లో నా జీవితంలోకి దేవుని వాక్యం ఒకటి వచ్చింది. ఏంటంటే యెషయా 41:10, భయపడకుము, నేను నీ దేవుడను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను అని. ఆ తర్వాత కొన్నాళ్ళు అయినాక నేను, ప్రభువా, మరి అక్కడ ఇక్కడ చాలా చోట్ల మాట్లాడుతున్నారు, కానీ ఒక మంచి వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని నేను అనుకున్నప్పుడు, యెషయా 49 6 వచనం నుంచి, నీవు ఇశ్రాయేలీయులను తిరిగి రప్పించుటకును, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును నీవు నా సేవకుడిపై ఉండుట స్వల్ప విషయము అన్నది నాకు ఒక 20 years కింద వచ్చింది అనుకోండి. ఉదాహరణ అప్రాక్సిమేట్లీ 20 years కింద. అప్పుడు నేనేం చేశాను, చదువుతుండగానే డైరెక్ట్ గా అప్లై చేసేసుకొని, అక్కడ ఆ వ్యక్తిని నేనే అనుకొని, అక్కడ ఇశ్రాయేలీని తిరిగి రప్పించుకుంటాం అంటే నేనేమనుకున్నాను, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. నాకు తెలుసు, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడని నాకు యెషయా 41:10 వచనం ద్వారా నాకు అర్థమైంది. ఆ అధ్యాయం అంతటి ద్వారా అర్థమైంది నాకు. యోహాను సువార్త 9వ ద్వారా కూడా అర్థమైంది. అయితే ఏం చేయాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను యెషయా 49 చదివానో, అప్పుడు నేనేమనుకున్నానంటే, ఆ ఇశ్రాయేలీలు తిరిగి రప్పించడం అంటే ఎక్కడైనా నాకు వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చే ఆపర్చునిటీస్ అనుకున్నా. అంటే ఆల్రెడీ రక్షించబడి, లేకపోతే క్రైస్తవులుగా ఉండి, కొద్దిగా దేవుళ్ళంతా బలంగా లేకుండా బ్యాక్ స్లైడింగ్ స్టేజ్లో నామకార్థ జీవితం జీవించుకుంటారు. అట్లా రకరకాలైన మార్గాలు, కారణాల వల్ల మంచి ఉద్యమంగా లేకపోతే వాళ్ళని తిరిగి ఉద్యమంలోకి నడిపించడం అనేది అనుకున్నాను. రెండోది, యాకోబు గోత్రం అనగానే మేము నడిపించే ఆర్ఫనేజ్ ఒకటి, ఆ పిల్లలందరూ కూడా యాకోబు గోత్రం, ద ట్రైబ్స్ ఆఫ్ జేకబ్ అనుకున్నాను. మూడోది, నేను నిన్ను అన్ని జనులకు వెలుగుగా కూడా ఉంచుతాననగానే, మరి ఈ 2 అయిపోయిన తర్వాత త్వరలో నన్ను ఇవాంజలిస్టిక్ కాలింగ్ అంటే ఏంటి, నేను 2-3 పిలుపుల కలయిక నా జీవితంలో ఉందన్నమాట. ఇశ్రాయేలీల్ని తిరిగి రప్పించడం, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడం, మరి అన్ని జనులకి వెలుగుగా అంటే ఏంటి, ఆ జెంటైల్స్ కి, దేవుడు ఎరిగిన వారికి సువార్త ప్రకటించడం. సో సువార్త పని. ఇట్లా అనుకునేసరికి ఈ మధ్యలో, దయచేసి వినండి, ఈ మధ్యలో ఆ యొక్క అధ్యాయాన్ని అంతటిని ఒక స్టడీ బైబిల్ సహాయంతో చదువుతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని అది ఒక సర్వెంట్ సాంగ్, సేవకుని పాట అంటది యెషయా 49వ అధ్యాయం.
నాకైతే ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయింది. మరి ఇంతకాలం నేను నమ్ముతా వచ్చింది ఏంటి? ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుంది ఇది? ఎంత సిగ్గుచేటు కదా. నేనేదో రహస్యంగా చాలా ఆదరణ పొందాను, దాని మీద కట్టేసుకుని దాంట్లోనే మూవ్ అయిపోయాను. చాలా ఆ ఆ యొక్క అండర్స్టాండింగ్ లో చాలా కార్యక్రమాలు చేసేసాను. ఇప్పుడు చూస్తేనేమో ఇది అసలు యేసు ప్రభు గురించి మాట్లాడిందంట. మరి ఎట్లా? ఎప్పుడైతే నేను ఈ యొక్క అనుభవంలోకి వచ్చానో దీని పేరు డిస్టెన్సియేషన్. అప్పుడు నా ముందు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏంటంటే సైలెంట్ గా ఎవరికి తెలియకుండా నా భక్తి నాదే. ఓకే, యేసు ప్రభు సర్వెంట్ సాంగ్ అంట అది. దాదాపు 4 సర్వెంట్ సాంగ్స్ ఉన్నాయి యెషయాలో. మీకు నేను చెప్పిన తర్వాత ఆ రెఫరెన్స్ ఇస్తాను. వాటిలో ఇదొకటి 49. యేసు ప్రభు గురించి చెప్తున్న ప్రవచనం అది. నేను ఎలాగ అప్లై చేసుకుంటాను? నాకు ఒక్కసారి షేకింగ్ వచ్చింది. కానీ నేను ఎవరికి చెప్పగలను? దాని మీద ప్రసంగాలు ఇచ్చాను, దాన్ని అన్వయించుకొని చాలా హోమ్ పిల్లలకి దాని దాని అండర్స్టాండింగ్ లో నేను కొంత మూవ్ అయ్యాను. మరి బయట ఎక్కడికైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాకింగ్ చెప్పడానికి ఈ గ్రహింపులోనే ఉండి మూవ్ అయ్యాను. తీరా చూస్తే ఇది యేసు ప్రభువుదంట కదా, నేను ఎట్లా అప్లై చేసుకోవాలా? ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, నెంబర్ 1 ఆప్షన్ మన ముందున్నది ఏంటంటే, ఎందుకు వచ్చిన గొడవ? ఈ బైబిల్ ఈ జ్ఞానంతో స్టడీ బైబిల్స్ ఇవన్నీ కాదు, జస్ట్ పక్కన పెట్టేసి మనకి తెలిసిన భక్తి ఏదైతే మనకు తెలుసు కదా, ఆ భక్తిలో జీవించేసేది. రెండోది ఏం చేయాలంటే అప్పుడు ఈ యొక్క జ్ఞానం, ఇంటలెక్చువల్ కమిట్మెంట్ ఒకటి ఉంటుంది మనకి. అంటే ఒక ఒక నిర్ణయం ఉంటది, నేను ఎట్లా కొట్ట అర్థం చేసుకుంటాను, ఎట్లా కొట్ట దీన్ని మేనేజ్ చేస్తాను. ఈ యొక్క సరే తెలిసిపోయింది కదా నాకు ఇది సర్వెంట్ సాంగ్ అని, సరే ఏం చేద్దాం, ఎట్లా కొట్ట దాన్ని నా పక్కలోనే పెట్టుకొని అత్యంత రహస్యంగా ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, సహవాసం అన్ని. కానీ ఈ రెండు కలవట్ల నా గ్రహింపు అది. మూడోది ఏంటంటే, ఒకవేళ నేను ఇట్లాంటి బైబిల్ కాలేజీలోనో లేకపోతే ఏదన్నా సేవలోనో ఏదన్నా చర్చిలో ఒక బాధ్యత కలిగి ఉన్నాను అనుకోండి, అదేదో ముగించటం రావటం మన భక్తి మంది మన తర్వాత అసలు ఈ కొద్దిగా బయటికి వెళ్ళి ఊపిరి తీసుకున్నాం, చుట్టాలు ఇచ్చినప్పుడు కానీ, చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సోషల్గా ఏదైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా లెట్ మీ బ్రీద్ రియాలిటీ అవుట్ సైడ్, అట్లాంటి ఆప్షన్స్ మనం ఉంటుంది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన తీరాల్ని తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇంతకాలం ఈ యెషయా 49:6 నుంచి ఆ మాటలు నేను ఒక గ్రహింపుతో ఉన్నాను. సడన్ గా దేవుని వాక్యంతో ఆ యొక్క జర్నీ చేస్తున్న కొద్దీ అసలు దాని యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్, అసలు ఎవరిని ఉద్దేశించి రాసింది ఇవన్నీ తెలిసేసరికి ఒక్కసారి అగ్ని పర్వతాలు బద్దలైపోయింది. ఈ అనుభవం ఆయన ఏమంటున్నాడంటే ఆ భక్తుడు, ఇట్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఈ అనుభవం ఉంటేనే అసలు వాక్యంతో నువ్వు కనెక్ట్ అవ్వగలవు. ఈ అనుభవం లేకుండా వాక్యంతో కనెక్ట్ అయ్యామని చెప్పి వాక్య పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాక్యంతో మేము బాగానే ఉన్నామని అనుకున్నవారు. అసలు వాళ్ళు అసలు వాక్యంతో అసలు ఇలాంటి అనుభవాన్ని గ్రహించకుండా వాక్యంతో మేము కలిసిపోయామని అనుకుని పరిచర్య చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కాకుండా అప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ యొక్క ఎక్సిజెటికల్ ఫాలసీస్ గ్రంథకర్త ఆయన ఏమన్నాడంటే, ఓకే మంచిదే, ఏం భయపడద్దు, ఇలాంటి జరగాలి, నేను ఎక్కడున్నానో నాకు తెలియాల. అరే ఇంతకాలం యెషయా 49:6 నేను ఏ గ్రహింపుతో ఉన్నానో, అసలు గ్రహింపు ఏంటి, అసలు అర్థం ఏంటి దాంట్లో అన్నది రెండు రెండు నాకు తెలిసిపోయినప్పుడు ఆ రెండింటి మధ్య దూరం, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇది నేను తెలుసుకున్నప్పుడు నాకు భయమేసి, ఎట్లా ఇది అనగానే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండింటిని కలిపే దేవుడు. ఆయన మన గ్రహింపు తీరాన్ని అసలు వాక్యపు అర్థం అనే తీరాన్ని కలిపే దేవుడు. ఇది కలవాలా మన జీవితంలో, లేదంటే అత్యంత రహస్యంగా నీ జీవితంలో నీ అంతరంగంలో లోటే. ఆ లోటు చాలా తీవ్రమైంది. వాక్యంతో కనెక్ట్ అవ్వలేని ఆ ఫ్యూజ్ అంటారు, ఫ్యూజన్ అంటే రెండు కలవాలి. నీ అంతరంగంలో అసలు ఏ స్థితిలో ఉన్నావో వాక్యపు
అసలు అర్థం విషయంలో ఎంత దూరంలో ఉన్నావో ఈ రెండు కలుస్తాడు. కలుస్తుంది. దేవుని చిత్తం అది. ఈ వాక్యాన్ని యెషయా 49:6ని పౌలు అపోస్తల కార్యాల్లో మెన్షన్ చేస్తున్నాడు. వాళ్ళు ఆ మెన్షన్ చేస్తూ, ఇదిగో అన్ని జనులకి మిమ్మల్ని వెలుగుగా ఉండమని చెప్పేసి ప్రభు మమ్మల్ని మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పి ఆ సమాజ మందిరంలో ఉన్న యూదులు వీళ్ళని ఆ అంటే వీళ్ళ పరిచర్ని కాదని త్రోసివేసేసరికి మేము అన్ని జనుల్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే యెషయా 49:6లో యేసు ప్రభుకి వచ్చిన ఆ యొక్క సర్వెంట్ సాంగ్ లోని మాటలు పౌలు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, అది నా గురించి అంటుల్లా, చిన్నది మార్చాడు. ఏంటంటే మాకు ఆజ్ఞాపించాడు ఆ మాటల ద్వారా. ప్రభు మీద ఉంది ఆ పాట, అది సర్వెంట్ సాంగ్, మెస్సయ్య సర్వెంట్ సాంగ్. అది యెషయా 49. కానీ ఆ మాటల్లో నుంచి నాకు దేవుడు ఆజ్ఞాపించాడు. దట్స్ ద హోలీ స్పిరిట్, దట్స్ ద ఫ్యూజన్. ఇది కలుపుకోవడం అంటే. దీనికోసమే మనం ఈ యొక్క ప్రయాస అంతా. మనం అందరం ఈ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తాం. ఈ ఎక్స్పీరియన్స్, ఈ డిస్టెన్స్ అనే ఎక్స్పీరియన్స్ ని డిస్టెన్సియేషన్ అంటారు. ఎనీహౌ, కొద్ది టైం అయింది కాబట్టి అక్కకి సమయం ఇస్తాను. అయ్యో 9-10 అయిపోతుంది ఆల్మోస్ట్. ఓవర్ టు యానీ అక్క. మనకి క్వశ్చన్ పేపర్స్ పెట్టాం కదా, అక్కే మరి తయారు చేశారు. అక్క నడిపించవలసిందిగా రిక్వెస్ట్. ప్రైజ్ లార్డ్ మీ అందరికి. ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయమన్నప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. సో మళ్ళీ ఒకసారి చదివి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఇది కేవలం దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమే తప్ప నా సొంత జ్ఞానం కాదు. సో ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత కొంచెం ఆన్సర్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ మళ్ళీ ఒకసారి మీరు ఆ టాపిక్ అంతా చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకు ఇవ్వబడిన 18 వరములలో నుండి బుద్ధి వాక్యము మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎవరైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా దీనికి ఆన్సర్ చేయడానికి? బుద్ధి వాక్యం ఎలాగా ఉపయోగపడుతుంది? మనకి 18 వరాలు ఇచ్చారు దేవుడు. దాంట్లో బుద్ధివాక్యం మొదటిదే బుద్ధివాక్యము. ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? ఒక స్పిరిచువల్ లీడర్గా మనకు ఉండవలసిన బుద్ధివాక్యం ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం, దానికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఏదైనా చిన్న క్లూ ఇస్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా రాయగలుగుతారు. ఇవన్నీ మళ్ళీ మనం పేపర్ మీద రాసి పంపించాలి బాబీ గారికి, రత్నాకర్ గారు. మరి ప్రిపేర్ అయ్యారా? దయచేసి అన్మ్యూట్ చేసుకొని రాంగ్ అయినా పర్వాలేదు చెప్పండి అమ్మా. జస్ట్ ఇన్వాల్వ్ అవ్వండి, ఎంగేజ్ అవ్వండి. మీరు చదవలేదా పర్వాలేదు, కానీ ఇది జనరల్ గా కొంచెం ట్రై చేయండి. ఝాన్సీ గారు, జాన్సన్ గారు, మర్సీ ప్రశాంతి గారు, నిర్మల గారు, పద్మ గారు, ఇక్కడ ఎవరో ఎంఎస్ అని ఉంది, రెడ్మీ, సుమంతి, ఎవరైనా ట్రై చేసి చెప్పగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఝాన్సీ గారు కాదండి, అంటే బుద్ధివాక్యం అంటే ఏది సిస్టర్, ఏదండి? బుద్ధివాక్యము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సెల్ఫ్ ఎడిఫికేషన్ కి ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. బ్రదర్, నేను సిస్టర్స్ నేను కూడా ఒక మాట పంచుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు ఎక్కువ టైం దొరకలేదు అసలు దీని గురించి చదవటానికి. కానీ నేను చదివినంతలో బుద్ధి వాక్యం అంటే ఏంటి అనేది మనం చూసినప్పుడు కొరింథీ పత్రికలో మీరు ఇచ్చినటువంటి రెఫరెన్స్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన రెఫరెన్సెస్ బట్టి నేను అనుకున్నది, బుద్ధి అనేది లేకపోతే జ్ఞానం అనేది రెండో ఒకటే కనుక ఆ జ్ఞానం అని సంపాదించుకోవటమే కదా
మనం చేస్తున్నటువంటి పని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. కాబట్టి ఈ బుద్ధి సంపాదన అనేది అంటే దేవుని యందు భయభక్తులు సంపాదించుకోవటమే జ్ఞానం అనేది నేను అర్థం చేసుకున్నటువంటి విషయం అండి. సరే. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. వేరే వాళ్ళు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుత కాలంలో ఏ వరములపై ప్రజలు లేక నాయకులు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు, ఎందుకు? ప్రస్తుతం అంటే చాలా వరాలు ఉన్నాయి మనకి, కానీ వాటిలో కొన్నిటి మీదే నాయకులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలు అంటే ప్రజలు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అద్భుత కార్యాలు చేసే ఆ దానికోసం ఒకటి ఆత్మల అది భాషలు మాట్లాడే దాని మీద కూడా ఎక్కువ ఆ, కాన్సన్ట్రేషన్. అవును. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎక్స్ట్రా ఏమైనా ఎక్కువ స్వస్థత్వాలు స్వస్థపరచు వరాల కోసం అండి. స్వస్థపరచు వరములు ఎక్కువ స్వస్థత ప్రార్థనలు ఎక్కువ జరుగుతున్నాయి. అవును. అద్భుత కార్యాలు, స్వస్థతలు అవి. ఓకే. థర్డ్ క్వశ్చన్, మీకు ఇష్టమైన వరము ఏది? అది ఏ విధంగా సాధించవచ్చు అని మీరు అనుకుంటున్నారు? అది పర్సనల్ అండి. అవును. ఎవరి ఇష్టం అది. మీకు ఏ వరం ఎక్కువ ఇష్టం, అది ఎలా సంపాదించుకోవాలని మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మీ దృష్టిలో ఒక సంఘ నాయకునికి ఉండవలసిన ప్రధాన ప్రతిభ ఏది అని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? అది కూడా పర్సనల్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని ప్రతిభ ఇది ఉంటే బాగుంటది ఒక సంఘ నాయకుడికని. ఒకటి చెప్తారు ఎవరన్నా? వ్యవహారం చక్కబెట్టే నేర్పు, ఉమ్, వినూత్నత. ఉమ్, నాయకులు అంటే వాళ్ళకి మంచిగా నిర్ణయాలు తీసుకోవాలండి. ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమస్యలను పరిష్కరించాలి. అందరి మధ్య కోఆర్డినేషన్ తీసుకొని రావాలి. ఓకే. నెక్స్ట్ ఇట్లాంటి నాయకులు. తను ఒక మాదిరిగా ఉండాలి. అవునవును. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, పరిశోధన అనే సామర్థ్యం ఒక సేవకునికి అవసరమా? సో అవసరమైతే దానికి కారణాలు చెప్పాలి, అవసరం కాదు అంటే కారణాలు చెప్పాలి, అది రాయాలి. పరిశోధన అనే సామర్థ్యం, అసలు పరిశోధన అంటే ఏంటి, ఆ సామర్థ్యం సేవకునికి అవసరమా? పరిశోధన అవసరమేనండి నేటి కాలంలో. ఎందుకని అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి నేను చెప్తున్నాను. మనకి ఏ ఒక్క విషయం మీదైనా ఒక మంచి అవగాహన మనకు రావాలి అంటే దాని మూలాలను కూడా మనం పరిశోధిస్తేనే మనం ఆ విషయం పట్ల మనకు సరైనటువంటి సమాచారం ఉంటది. మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ పరిశోధన అనేది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, భాషకు సేవకు ఏమైనా సంబంధం ఉందా? ఉన్నట్లయితే ఏ విధంగా ఉంది? అంటే ఈ భాష అంటే వరాల్లో భాష సిస్టర్, ఇది కాదు, మామూలుగా అది మనం నార్మల్గా లాంగ్వేజ్ మనం మాట్లాడే భాష. ఓకే. భాష మీద పట్టుతో ఉండడం వల్ల దానికి సేవకి ఏమైనా సంబంధం ఉందా? అంటే భాషను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే వాక్యాన్ని కూడా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ మనం సేవ చేయాలంటే ఆ భాష మీద మనకు పట్టుత్వం రావాలి. అక్కడ మనుషులు మాట్లాడే భాష మనకు సరిగా అర్థం కానప్పుడు మనం వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి భాషకు సేవకు సంబంధం ఉంది. నెక్స్ట్, లలిత కళలు దేవుని సేవలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? లలిత కళలు దేవుని సేవలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఉమ్, దావీదు ఉన్నాడు, నాట్యం ద్వారా, ఉమ్, మా కీర్తనల ద్వారా ఉమ్. ఆరాధించవచ్చు అని. అంటే ప్రశాంతత ఉంటుంది. సాహిత్యము రాయొచ్చు, రచనల ద్వారా అలా దేవునికి సాహిత్యం. దగ్గర కావచ్చు. ఉమ్, అన్ని రకాలుగా మనం మనసుకు చేరువుగా వాక్యం చదవచ్చు, వేద పఠనం చేయొచ్చు. అవును. అది కూడా చదవటం కూడా ఒక కళే కదా, అట్లాంటివి. సండే స్కూల్ మినిస్ట్రీకి బాగా ఉపయోగపడుతుంది అది. అవునవును. అవును. అవును. ఏదైనా శిల్పాలు చెక్కటము, చిత్రలేఖనము అలాంటివి కూడా ఉమ్. ఉంటాయి కదా. అలా ఓకే. చర్చల ద్వారా వ్యవహారం చక్కబెట్టు నేర్పు అనే సామర్థ్యంనకు అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ ఇవ్వండి. అంటే మన పర్సనల్ గా ఆ చర్చల ద్వారా వ్యవహారాలు, అంటే చిన్నప్పటి నుంచి జరిగే విషయమే ఇది. మన పర్సనల్ అంటే చర్చ్కి సంబంధించింది కాకపోయినా ఇంట్లో కూడా ఇది ఈ సామర్థ్యం మనకు ఉంటుంది. సో అది ఒక ఎగ్జాంపుల్ రాయాలి. ఉమ్. నాలో ఏ సామర్థ్యం లేకపోయి బట్టి నా విశ్వాసులను వెంబడించకుండా ఉంటారు. అంటే నేను ఒక సేవకుడిని అయితే ఏ సామర్థ్యం సరిగా లేకపోతే, లేకపోతే అసలు లేకపోతే విశ్వాసులు వెంబడించకుండా ఉంటారు. ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి కదా అదొకటి. ఆ, ఆ, దేవుడు ప్రతి రీతిలో ఒక్కరికి వాళ్ళని వరాలు అప్రోచ్ ఇస్తాడు. అవ్వాలి కదా, సరైన రీతిలో అవునవును. అప్రోచ్ అవ్వడానికి వాళ్ళ ఉపయోగించుకోవాలి. సెకండ్ ఇంకొకరు మాట్లాడి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? అంటే దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు కదా, దేవుడు ఇచ్చిన ఉమ్, వరాలని ఉపయోగించుకోవాలి. మనకి ఇచ్చినది దేవుడిని అడిగి తెలుసుకుంటూ ఉమ్, ఉమ్. అట్లా ఏదో ఒకటి ఇస్తాడు కదా, ఓకే. దాన్ని బట్టి మనం ఉండాలి. సో వరములు, ప్రతిభలు మరియు సామర్థ్యములు మనకి ఎందుకు ఇవ్వబడినాయి? వరములు, ప్రతిభలు మరియు సామర్థ్యములు మనకి ఎందుకు ఇవ్వబడినవి? దేవుణ్ణి ఘనపరచడానికేనండి. ఇంకా దేవుణ్ణి దేవుణ్ణి కనపరచు. కనపరచవచ్చు. మన గుర్తింపు ఏంటో, మన కర్తవ్యం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. మనం ఏం చేయాలి. సరే, థ్యాంక్ యూ. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అండి, అంటే ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఈ క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ డిస్కస్ చేశాం కదా, దానికి మీరు కొన్ని యాడ్ ఆన్ చేసి ఆన్సర్స్ రాయాలి. రాసి రత్నాకర్ గారికి పోస్ట్ చేయాలి వాట్సాప్. ఓకే, ఓకే. నీట్గా రాసి ఫోటో తీసి పెట్టేసేయండి. అంటే మీరేమి కొద్దిగా మాకు ఈ కొన్ని గైడ్ చేయొచ్చు కదా. అంటే ఆ మీరు ఆశించిన స్థాయిలో మేము రాయలేకపోవచ్చు. అది అంటే అది మన ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ జనరల్ గా ఉన్నాయి, మీ పర్సనల్ విషయాల్లో రాయొచ్చు. ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, ఆ డిస్కస్ అదే చేసిన అదే. దానికి కొన్ని యాడ్ ఆన్ చేసుకొని కొన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని మీరు చదివారు అనుకోండి, ఆన్సర్స్ వస్తుందా? వచ్చేస్తాయి. ఎన్ని రోజుల్లో పంపించాలి సిస్టర్ మేము వీటిని ఆన్సర్స్ ని? మన మానిటర్ గారిని అడగాలి. అంటే ఇప్పుడు ఈరోజు థర్స్డే కదా సిస్టర్, అవును బ్రదర్. మీరు ఎన్ని రోజుల్లో ఈ పంపించగలరు? 9వ క్వశ్చన్ కి ఏమన్నా చిన్నగా చెప్పొచ్చు. నాలో ఏంటండి? సామర్థ్యం లేకపోతున్నాను. 9th అంటే క్వశ్చన్ కి నాలో ఏ సామర్థ్యం లేకపోవటాన్ని బట్టి నా విశ్వాసులను వెంబడించకుండా ఉంటారు. ఇవి అంటే ఇది అంటే ఒక ఇది ఓపెన్ సేవకుల్ని ఎండెడ్ దృష్టిలో క్వశ్చన్స్. పెట్టుకోవాలి మేము, అంతే అంతే కదా సిస్టర్. అంటే ఇవి ఓపెన్ ఎండెడ్ అంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి రాయాలండి ఆన్సర్స్. ఒకరికి మ్యాచ్ అవ్వవు అసలు. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో, ఆ ఇప్పుడు మీరు అదే అనుకున్న అదే ఓకే. క్యారెక్టర్ నాకు తక్కువ అనిపించవచ్చు, సో నేను వేరేది అనుకోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని
ఇది మన మనం అర్థం చేసుకునే విధానంలోనే రాసుకుంటాం, అంతేగాని ఒకరితో మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు మనం నార్మల్ స్కూల్ డేస్ లో క్వశ్చన్ ఓకే. కి ఇదే ఆన్సర్ అని ఉంటది కదా, అలా కాదు ఇది. ఓకేనండి. థ్యాంక్ యూ అక్క. ఓకే. థ్యాంక్ యూ యానీ అక్క. మరి మెయిన్ పర్పస్ అక్క ఈ క్వశ్చన్ పేపర్ రాయటంలో మెయిన్ పర్పస్ ఏంటంటే, మరి మనకి ఇవ్వబడిన గిఫ్ట్స్, టాలెంట్స్, ఎబిలిటీస్, వరములు, ప్రతిభలు, సామర్థ్యములు, ఇవి మనం చదవాలని, అర్థం చేసుకోవాలని, దాన్ని మనం ప్రాక్టికల్ గా దాని గురించి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మనం మర్చిపోకూడదని. ఉదాహరణకండి, నేను కోవిడ్ టైంలో చేశాను, ఆన్లైన్ చేశాను. హగ్గై ఇంటర్నేషనల్ వాళ్ళు కోవిడ్ రాగానే అప్పటి వరకు అమెరికాలోనో సింగపూర్లోనో పెట్టిన వాళ్ళు ఈ కోవిడ్ వల్ల అసలు కంప్లీట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్కి మార్చేశారు. 2 months అన్నమాట. చేసినప్పుడు వాళ్ళు మాకు డేటా ఇచ్చారు, అప్పటికి ఏదో చేస్తాం, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అసలు చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎట్లాగా నేను అంతే ఉన్నాను, అదంతా కొంచెం అయోమయంగా ఉంది నాకు. ఆ లిస్ట్ ఒకటే అర్థమైంది, ఈ లిస్ట్ మాత్రం చాలా విలువైందని అత్యంత పదిలంగా దాచుకున్నా. ఆ తర్వాత చాలా కాలాన్ని బయటికి తీసి ఒకసారి చూసాను. ఈ 21-20 ఆ టైం కదండి, ఇది 26. నేను మహా అయితే ఒక 2-3 సార్లు చూస్తుంటాను. ఇప్పుడు ఈ ఈ అకాడమీ స్టార్ట్ చేయడం వల్ల సీరియస్గా దీన్ని చూడటం జరిగింది. అక్కడక్కడ కొద్ది గుర్తు పెట్టుకున్నాను. అయితే మరి మీకు లిస్ట్ ఇవ్వటం జరిగింది, కానీ మీరు కూడా చాలా మంది ఇట్లానే చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మనం బిజీగా ఉంటాం కాబట్టి. సో ఈ క్వశ్చన్స్ పర్పస్ ఏంటంటే, మనం ఈ గిఫ్ట్స్, టాలెంట్స్, ఎబిలిటీస్ ని మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఆలోచింప ఆలోచింప చేయగలిగిన ప్రశ్నలు ఇవి. మీరు ఆలోచిస్తారని, అసలు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ బుద్ధి వాక్యము అనగానే మనం ఏమనుకుంటాం, మనకి పర్సనల్ గా ఉపయోగపడుతుందని చెప్పారు సుమంతి గారు. అసలు బుద్ధి వాక్యం అంటే ఏంటి, దాని మీద కొద్దిగా స్టడీ చేసి అది అసలు దాని గురించిన క్వశ్చన్ మరి రాయటం. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, అసలు ఇవన్నీ మనకి ఎందుకు ఇవ్వబడి అంటే ఫస్ట్ పేజీలోనే ఉంది, మీకు పంపించిన ఫస్ట్ స్లైడ్ లోనే ఉంటుంది అనమాట. ఆది కాండము 1వ అధ్యాయము, కల్చరల్ మ్యాండేట్. మరి సంస్కృతిని దేవుని మహిమార్థమై ఏమంటారు సృష్టిని దేవుని మహిమపరిచే సంస్కృతిగా మార్చటానికి మనల్ని యాజకులుగా ఆయన పిలుచుకున్నాడట. మళ్ళీ చెప్తాను, ఈ సృష్టిని ఎలా మార్చాలట, ఒక సంస్కృతిగా మార్చాలట. ఎలాంటి సంస్కృతి అది? దేవుని మహిమపరిచే సంస్కృతిగా మార్చడానికి గాను ఆయన ఒక యాజకులుగా, సృష్టికి యాజకులుగా పిలిచాడట మనల్ని. కల్చరల్ మ్యాండేట్ అంటారు దీన్ని. ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క పుట్టుకతోటే కొన్ని మనకు వస్తాయి, మనం సాధన చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అవి మనం గిఫ్ట్స్, టాలెంట్స్, ఎబిలిటీస్. ఇవి మనలో మనం కనిపెట్టుకుంటూ, గ్రహించుకుంటాం, రియలైజ్ అవటం, అహో ఈ గిఫ్ట్ నాకుంది అని అనుకుంటాం, ఈ సామర్థ్యం నాలో ఉంది, ఈ యొక్క ప్రతిభ నాలో దేవుడు ఇచ్చాడని మనం చాలా ఆశీర్వదించబడతాం. ఆ స్పృహ ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ వస్తుందో. అంతేకాకుండా సంఘంలో, సమాజంలో, మన యొక్క సహవాసాల్లో, ఇతరుల్లో మనం ఈ యొక్క గిఫ్ట్లు, తలాంతులు కాదు, ప్రతిభలు, వరములు, ప్రతిభలు, సామర్థ్యాలు ఇతరుల్లో మనం ఎప్పుడైతే చూస్తామో వాళ్ళని నడిపించడానికి, శిష్యరికం చేయడానికి, డిసైపుల్షిప్ చేయడానికి, వాళ్ళని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి మనకి అవకాశం. ఉదాహరణకి పౌలు ఏం చూస్తాడు తిమోతిలో, అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం వచ్చేసరికి ఆ యొక్క తిమోతి వాళ్ళ ఊరు వచ్చినప్పుడు పౌలు గారు తిమోతిలో ఉన్న ఒక ఫెయిత్ చూశాడు. ఆ ఫెయిత్ ఎలాంటి ఫెయిత్? నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసం వాళ్ళ అమ్మగారిలో ఉంది, వాళ్ళ అమ్మమ్మ గారిలో ఉంది. అది గమనించి నాతో రా అన్నాడు, నేను నిన్ను శిష్యుడిగా, నా యొక్క సిగ్నేచర్గా నేను చేసేస్తానని. ఆ యొక్క లోపలికి తొంగి చూసే ఆ యొక్క చూపు, ఆ దృష్టి పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? తనకి తెలుసు
1 కొరింథీ 12వ అధ్యాయంలో గిఫ్ట్స్ లిస్ట్ రాసినోడు తను. మరి రోమపత్రిక కొరింథీ పత్రిక కాంబినేషన్ చూస్తే మనం అనేకమైన వరాలు అక్కడ దాంట్లో ఉంటాయి లిస్ట్ లో. సో మనం గిఫ్ట్స్ అయితే, వరములు అయితే దాదాపు 18 ఉన్నాయండి మీకు ఇవ్వబడిన హ్యాండ్ అవుట్ లో. రెండవది ప్రతిభలు 8 ఉన్నాయి, సామర్థ్యాలు అయితే 34 ఉన్నాయి. మరి వీటి మీద మీరు ఆలోచించి మనసు పెట్టి చదువుతారని, అసలు మర్చిపోకుండా మనలో జీర్ణించిపోతాయి అన్న ఉద్దేశంతో ఆలోచింపజేసే ప్రశ్నలు యానీ సిస్టర్ గారు తయారు చేశారు. ఇది దయచేసి 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 మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనం జీవించి ఉండే కాలం ఎంత ఉంటుంది? ఇంకా ఒక 20 years 25 years. యవనస్తులు అయితే జాన్సన్ గారు లాంటి అనదర్ 30 years అనుకున్నాం. ఇంకా జాన్సన్ ఏజ్ ఎంతో నాకు తెలియదు, 40 అనుకుంటే 30-35 పని చేయగలిగిన. ఎస్, నాలాంటికి అయితే అనదర్ 10 years 15 years అంత ఆరోగ్యం బాగుంటుంది. మనం ఇతరుల్లో ఉన్న ఈ యొక్క వరములు, ప్రతిభలు, సామర్థ్యాలు గుర్తిస్తే తప్ప మనం ఎవరికి ప్రయోజనం, ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటాం? పౌలు తిమోతికి ప్రయోజనకరంగా ఉన్నాడు బికాస్ ఆఫ్ దిస్ ఇన్సైట్. సో దయచేసి ఈ టెస్ట్ లో పాల్గొనండి. మరి థ్యాంక్ యూ అండి. మనం ఒకసారి చిన్న ఒక పల్లవి పాడతారమ్మా ప్రసిద్ధ సిస్టర్ గారు. వెల్కమ్ అమ్మా. మీరు లేకపోతే అంత సంపూర్ణంగా లేదు. బ్రదర్ మాకు అదే ఫ్రాంక్లిన్ అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు, దాని నుంచి లేట్ అయింది. పర్లేదమ్మా. పద్మా సిస్టర్ గారు వెల్కమ్ అమ్మా. ప్రైజ్ గాడ్. చీరాల నుంచి జాయిన్ అయ్యారు పద్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. మరి ఇది సరిగ్గా తెలియలేదు నాకు, అందుకని నేను ఇంకా బిజీగా ఉన్న. పాప పెళ్ళయింది, అందుకని కొంచెం. మిమ్మల్ని గ్రూప్ లో జాయిన్ చేస్తామమ్మా. ఇక ఆ గ్రూప్ లో అంతా మీకు ఎవ్రీడే మీకు ఈవెన్ డబ్బులు కట్టాలేమో తెలియదు, నేను అడుగుదాం అనుకున్నాను. ఏంటమ్మా? డబ్బులు ఏమన్నా కట్టాలా వీటికి? కట్టాలమ్మా. అంటే ఆ విషయం ఏమనుకున్నాం అంటే, మేము మనీ అనేది మెయిన్ ఇష్యూ కాకుండా కట్టగలిగిన వాళ్ళు కడితే బాగుంటుందని అనుకున్నామమ్మా. నెలకి 1000 రూపాయలు అనుకున్నాము. ఒకవేళ కట్టగలిగితే 1000 కంటే ఎక్కువ కట్టచ్చు. ఒకవేళ కట్టలేకపోతే అసలు అది ఆటంకంగా ఉండకూడదు మనం ఈ యొక్క నేర్చుకునే విషయంలోని అలాగే భావించి స్టార్ట్ చేసాము. అయితే మనం సెక్షన్ అది ఈ క్లాస్ లోకి వెళ్దాము. ఇప్పుడు 9:30 అయింది కదా. అనదర్ ఫ్యూ 1-2 నిమిషాలు ఎవరైనా ఒక పాట, ఒక పల్లవి, ఒక వచనం పాడగలరాము. మనం చిన్న బ్రేక్ తీసుకుని స్టార్ట్ చేస్తాం. ఒక ½ an hour లో నేను ముగించేస్తాను. ఝాన్సీ సిస్టర్ మీరు పాడండి సిద్ధంగా ఉన్నట్లయితే. పద్మ గారు పాడతారేమో సిస్టర్. నేను పాడాను ఇందాక. పాడారా? పద్మ గారు పాడతారా? అంటే ప్రిపేర్ గా లేను. మీరు పాడేయండి సిస్టర్. నా దగ్గర ఏం బుక్ లేదు, జస్ట్ ఇప్పుడే హడావిడిగా వచ్చి కూర్చున్నా. మీరు పాడండి ఒకటి ఈ రోజుకి. పాడతాను సిస్టర్. అలాగే నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరం, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై,
జ్ఞాపికవై అణువణువును నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. ప్రైజ్ గాడ్ అండి. థ్యాంక్ యూ మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడమ్మా. స్టార్ట్ చేసుకుందామండి. 9:34 అయింది. మరి 10 అరౌండ్ 10 నేను క్లోజ్ చేసేస్తాను. మరి ఈరోజు మనము హెర్మెన్యూటిక్స్ మనం కంటిన్యూ చేద్దాం. హెర్మెన్యూటిక్స్ స్టార్ట్ చేశాను. హెర్మెన్యూటిక్స్ బుక్లోని ఫస్ట్ చాప్టర్, దాని పేరు ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ ని మనం చూసుకుంటూ ఉన్నాము. ఆ ఇంట్రడక్షన్ లో ఒక దగ్గర ఆపి నెక్స్ట్ టెక్స్ట్ బుక్ అయిన ఎక్సెజెటికల్ ఫాలసీస్ కొద్దిగా స్టార్ట్ చేసుకొని దాంట్లో ఫస్ట్ చాప్టర్, అది దాని పేరు కూడా ఇంట్రడక్షన్, అది చూసుకొని మళ్ళీ మనం వెనక్కి వచ్చాం. ఈ యొక్క క్లాసు జూలై 2వ తారీఖుకి మనం ముగించుకోవాలని మన టార్గెట్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. ఇప్పుడు హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటి అన్నది మరొకసారి నేను జస్ట్ ఒక ఫాస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి నేను ముందుకెళ్తాను. ఎక్సెజెటిక్స్, హెర్మెన్యూటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాక్యం చదువుతా ఉన్నప్పుడు మనకి అర్థమైనంతసేపు బాగానే ఉంటుంది. అర్థం కానప్పుడు దీన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి అని మనం చేసే ప్రయత్నమే మనం ప్రయత్నం చేస్తాం. తెలుసో తెలియక మనకు అర్థం కాని వాక్య భాగాన్ని ఎట్లా అర్థం చేసుకోవడానికి చేస్తాం కొన్ని ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో కొన్ని పద్ధతులు వాడతాం. ఆ పద్ధతులు వాడటం, ఆ యొక్క క్రమాన్ని హెర్మెన్యూటిక్స్ అంటాం. అంటే ఒక వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. అయితే ఏ పద్ధతి పడితే ఆ పద్ధతి అది కాకుండా కరెక్ట్ గా నేర్చుకుంటాం ఎట్లా అన్నది మరి అనేకమైన బైబిల్ పండితులు మరి సంఘ చరిత్రలో వాళ్ళు సాధన చేసి పరిశోధన చేసి మనకి కొన్ని సిస్టమేటిక్ గా ఇచ్చారు. దాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాం. వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో మనకు తెలుసో తెలియకో మనం ఖచ్చితంగా కొన్ని పద్ధతులు వాడతాం. మనం పద్ధతులు వాడుతున్నామని మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? ఎప్పుడైతే అర్థం కాని భాగానికి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుంది. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు అరే ఈ పోర్షన్ నాకు అర్థం కావట్లేదు అని ఎప్పుడైతే మీరు ఆ పోర్షన్ దగ్గరగా సాగుతారో అప్పుడు దాకా మీరు కొన్ని పద్ధతులు వాడి వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అప్పుడు దాకా మీరు వాడుతున్న పద్ధతులు ఈ అర్థం కాని భాగానికి మీరు పెడుతుంటే సరిపోవట్లేదు. దానికి మీకు సహాయం కావాలి. ఇదనమాట హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటని. సో ఉదాహరణకి మనం ఎక్కడ ఆగామంటే ఈ స్లైడ్ దగ్గర ఆగాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మీద కొంత ఒక స్త్రీల సమాజంలో ఒక గ్రూప్ స్టడీలో ఈ వచనం మీద నడిపించే ఆ యొక్క లీడర్ గారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అనమాట. ఈ వచనం గురించి మీరేమనుకుంటున్నారంటే, ఒక ఆవిడ చెప్తుందంట, నేను ఈ వాక్యం చూడడం కానీ ఈ వాక్యంలో ఏముందండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని. కనుక ఆవిడ ఏమని చెప్పిందంటే, ఆ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్న ఒక సహోదరు, నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసాలు ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో అందరినీ కూడా దేవుడు పరలోకంకి రాణిస్తాడు, అందరికీ ప్లేస్ ఉంది పరలోకంలో, ఈ వాక్యంలో ఉంది కదా అని ఆవిడ అందట. వెరీ గుడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిందంట ఆమె. ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అందంట, నేను మరి ఇక్కడ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నేనుంది స్థలంలో మీరును ఉండులాగునా అని 3వ వచనం ఉంది కదా. కనుక నేను ఇంటిని బాగా జాగ్రత్తగా మంచి హౌస్ కీపింగ్ నేను నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను ఈ వాక్యం నుంచి అని ఇంకొక సహోదరి చెప్పారట. నిజం, బాగా చెప్పారు, వండర్ఫుల్ అని అనుకున్నారు. అసలు దీని వల్ల ఏంటి ప్రయోజనం? ఈ 2 పాయింట్లు, ఈ యొక్క యోహాను సువార్త చదివితేనే 2వ పాయింట్, ఫస్ట్ అసలు రాంగ్ అనుకోండి. నా ద్వారా తప్ప ఎవడు పరలోకంలో తండ్రి వద్దకు రాడని ఉంది కదా.
అందరినీ రాణిస్తాడని చెప్పేసి మొదటి సహోదరి చెప్పడం జరిగింది. రెండవ ఆవిడ ఏమంటుంది, ఐ షుడ్ లెర్న్ గుడ్ హౌస్ కీపింగ్ అని అంట. అసలు ఈ వాక్యం ఏం చెప్తుంది, వీళ్ళేం అర్థం చేసుకుంటున్నారు? ఇట్లాంటి పొరపాట్ల వల్ల మనకి చాలా నష్టం అవుతుంది, రాను రాను చాలా నష్టం అవుతుంది. ఈ యొక్క ప్రమాదాలన్నిటినీ కూడా మరి మనం చూడబోతా ఉన్నాం. మీరు దయచేసి ఏమీ భయపడద్దు. చెప్పాలంటే మన అంతరంగంలో నేను ఇందాక చెప్పినట్లుగా మన వాక్యాన్ని చాలా పరిచయం అయిన వాక్యం బైబిల్ తోటి మనం ఈ రోజు వరకు ప్రయాణం చేశాం, రకరకాలుగా అర్థం చేసుకుంటా ఉన్నాం. దాని అసలైన అర్థం తెలిసినప్పుడు మనం ఏమయ్యాము, అమ్మో ఇంతకాలం ఇట్లా అనుకున్నాను, అసలు అర్థం ఇదా అని కొద్దిగా సిగ్గుపడిన పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకు వచ్చిన గొడవ, అసలు అర్థం ఇదంటే అసలు అది అర్థమైన నిజమా కాదో, ఎందుకు వచ్చిన గొడవ, నేను ఏదో ఒకటి అనుకున్నాను కానీ ఇప్పుడు అదేదో వేరేగా ఉంది కనుక ఎందుకు వచ్చింది, నాకు ప్రార్థన వచ్చు, పాటలు వచ్చు, నా భక్తి ఏదో నేను చేసుకుంటాను అనుకుంటే మరి ప్రమాదమే. ఎందుకంటే మనం బ్రతికేదే వాక్యం వల్ల. వాక్యం లేకపోతే మనం బ్రతకలేం. మరి నా మాటల వల్ల పరిశుద్ధపరచబడతారని, జీవపు మాటలని, మేము ఎక్కడికి వెళ్ళగలం అయ్యా ఈ మాటలు వదిలేసి అని చెప్పేసి. సో ద లివింగ్ బ్రెడ్, జీవాహారం అన్నమాట, జీవాహారం. ఇంకా చెప్పాలంటే కమ్యూనియన్ లో మనం తీసుకునే రొట్టె అది దేనికి సాదృశ్యం, ఆయన శరీరానికి ఆయన ఏమంటాడు, నా శరీరమును మీరు తినకపోతే, అంటే ద రెవల్యూషన్స్, నేను ఇచ్చే ప్రత్యక్షతలు అది మీరు అనుభవించకపోతే, అది మీలో నరావతారి అవ్వకపోతే, అది మీలో నీ అంతరంగంలో నా శరీరము అనే ప్రత్యక్షత నీ అంతరంగంలో నీలో చొచ్చుకుపోకపోతే నువ్వు నీ మృతుడిగా ఉంటావు. అందువల్ల సరి అయిన పద్ధతిలో వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. మృత్యుంజయుడు అన్న అనుభవంలోకి తీసుకొస్తుంది మనల్ని. ఇట్ విల్ రైజ్ us up, ఇట్ విల్ రిజరక్ట్, ఇట్ విల్ రివైవ్ us, మనల్ని ఉజ్జీవింపచేస్తుంది. అయితే ఈరోజు ఏంటి మీకు షేర్ చేసుకోవాలనుకుంటానంటే, మరి బైబిల్ రాసినప్పుడు మనకు తెలుసు కదా, 2వ పేతురు, ఒకసారి చదువుదాం, 2వ తిమోతి, ఒకసారి దయచేసి 2వ తిమోతి 3:16 ఎవరైనా చదువుతారమ్మా? 2వ తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనకు అవసరమైన మాట ఏంటంటే, ఇక్కడ దైవ ఆవేశం, ద డివైన్ ఇన్స్పిరేషన్, దేవుని వాక్యము ఎట్లా ఉందట. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు ఏమిటంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. అయితే ఇక్కడ ఈ దైవావేశం విషయంలో మనం ఏమనుకుంటున్నామో మనకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. బైబిల్ ఉదాహరణకి మరి తిమోతి, ఇప్పుడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూస్తే పౌలు గారు రాశారు, కానీ ఇక్కడ ఏముంది, దైవావేశం వలన కలిగిన లేఖనం అది, కానీ రాసింది పౌలు. ఇప్పుడు వీటి గురించి మనకి ఒక అవగాహన ఉంటుంది. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, ఈ దైవ ఆవేశం అంటే ఏంటి అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఈ లోకంలో 3 రకాలైన ఐడియాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మనం బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ని గ్రహించుకుంటున్నప్పుడు ఇది చాలా ప్రభావితం చేస్తుంది. మనము ఎటువంటి అవగాహనలో ఉన్నామో ఈ దైవావేశము వలన కలిగిన లేఖనం అన్న మాటకి 3 ఉన్నాయి, 3 దృక్పథాలు ఉన్నాయి. అది చూపిస్తానండి మీకు. ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుగులోకి మార్చి మీకు హ్యాండ్ అవుట్స్ లాగా మీకు అందజేస్తామండి. కొద్దిగా అటు ఇటుగా లేట్ అవుతుంది, దయచేసి మరి మమ్మల్ని కొద్దిగా సహించండి. ఒక ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ కూడా చేయవలసి వస్తూ ఉంది. సో వీటన్నిటిలో కూడా కొద్దిగా మధ్య హెల్త్ కూడా కాస్త ఇదైంది. సో ఇక్కడ విశాఖపట్నంలో ఎండలు బేభత్సంగా ఉన్నాయి అసలు. మరి
వీటన్నిటిలో నుంచి కొద్దిగా టైం ఇదవుతుంది. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ వ్యూస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటే అసలు ఈ దైవావేశం వలన కలిగిన లేఖనం అన్న మాట విషయంలో ఈ క్రైస్తవ సమాజంలో ప్రపంచంలో ఉన్న దృక్పథాలు ముఖ్యంగా 3 ప్రధానమైనవి. ఒకటి నంబర్ 1 ఏంటంటే బిబ్లికల్ రైట్స్. ఇక్కడ ఏంటంటే షేక్స్పియర్ అనే వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఇంకా ఘనమైన రచయితలు ఉన్నారు. వారికి ఏ విధమైన ఆవేశం కలిగిందో అలాంటిదే పౌలు గారికి కానీ బైబిల్ గ్రంథకర్తలకు కానీ అని అనుకునే క్రైస్తవ నాయకులు ఉన్నారు. మరొకసారి చెప్తాను. మొట్టమొదటి దృక్పథం ఏంటి? ఘనమైన శ్రేష్టమైన గొప్ప రచయితలు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. షేక్స్పియర్ అవ్వచ్చు, రకరకాలు. వారికి ఏ విధమైన ఒక ఆవేశం కలిగిందో, ఎలాగా వాళ్ళు ఆ ప్రవాహం ఎలా వచ్చిందో అలాగే సేమ్ షేక్స్పియర్కి ఎలా జరిగిందో పౌల్ గారికి కూడా అలాగే జరిగింది. షేక్స్పియర్ ఏం చేశాడు? ఒక పురాతనమైన అతి ప్రాచీనమైన పద్ధతులన్నింటినీ కూడా క్రోడీకరించి రాసుకొచ్చుకున్నాడు. అలాగే ఈ యొక్క బైబిల్ రాసిన వాళ్ళు కూడా మరి వాళ్ళు హెబ్రీ భాష వచ్చు, హెబ్రీయుల యొక్క బాగా ప్రాచీన మత సంబంధమైన అంశాలన్నిటినీ కూడా దేవుడి గురించి, తర్వాత తన క్రియల గురించి, వాటి గురించి రాశారు బైబిల్ గ్రంథకర్తలు అని. దైవావేశం అంటే ఇది అని చెప్పి అనుకునే క్రైస్తవ నాయకులు ఉన్నారు. ఓకే, ఇది మనం తెలుసుకుని ఉంటాం మంచిది. ఒక షేక్స్పియర్ ఏ విధంగా రాశాడో పౌలు గారు, దావీదు గారు కూడా అదే టైప్ లో తను దైవావేశం పొందాడు, అదే ప్రవాహంలో రాశాడు, ఆ టైప్ లోనే తను ఈ బైబిల్ రాశాడని అనుకునే క్రైస్తవ నాయకులు ఉన్నారండి. ఒక మాటలో చెప్పాలని. రెండో దానికి వెళ్దాం. సెకండ్ వ్యూ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఈ దైవావేశం వలన కలిగిన లేఖనములు అన్నదానికి రెండో రకం ఏంటంటే దేవుడు ఆయన యొక్క మహా గొప్ప కార్యాలని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, మాటల ద్వారా కాదు. ఈ క్రియల్ని చూసి వీళ్ళు ఏం చేశారు? రాశారు. దేవుడు మాటల ద్వారా వీళ్ళకి బయలుపరచలేదు. దైవావేశం ఎట్లా కలిగింది వీళ్ళకి? ఈ రాసిన వాళ్ళకి క్రియలు చూశారు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టి ఆ క్రియలు చూసి వీళ్ళు మాటల్లో రాశారు. అది దైవావేశం టైప్ వీళ్ళది అని అనుకునే క్రైస్తవ నాయకులు ఉన్నారు. వీళ్ళని ఏమంటారంటే వీళ్ళు మంచి బిలీవర్సే, మంచి సనాతనమైన మంచి పునాదులు కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఎప్పుడైతే మనం చదువుతామో బైబిల్, అప్పుడు అది మనకి దేవుని వాక్యం అవుతుంది. అందాక అది మామూలుగా అది ఉంటుందంతే. చదివినోడికి వాక్యం, చదివినోడికి ద బైబిల్ బికమ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఇండివిజువల్స్ రీడ్ ఇట్. ఎప్పుడైతే వ్యక్తులు బైబిల్ చదువుతారో అప్పుడు చదువుతున్న భాగం వాళ్ళకి ఒక వాక్యంగా వస్తుంది. ఎందుకంటే వాక్యం రాసిన వాళ్ళు ఈ దైవావేశం వల్ల ఎలా రాశారంటే వాళ్ళు మరి దేవుని గొప్ప క్రియలను చూసి మామూలుగా రాశారు, వాటి వివరణ ఇచ్చారు. అది ఆవేశం, దైవావేశం అంటే అనుకునే రెండో టైప్. అది మూడో టైప్ చూద్దాం. ఇది ఆరోగ్యకరమైన సత్యానుసారమైన గ్రహింపు. ఇది మూడోది ఏంటంటే గాడ్ వర్క్ త్రూ ద పర్సనాలిటీస్ ఆఫ్ రైటర్స్. దేవుడు ఈ గ్రంథకర్తలు, బైబిల్ రాసిన గ్రంథకర్తల యొక్క వ్యక్తిత్వంలో ఆయన పనిచేశాడు. వాళ్ళ అంతరంగపు పురుషుల మీద దేవుడు ఆయన కార్యం చేసుకున్నాడు. వాళ్ళ యొక్క వ్యక్తిగత శైలిని వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. తర్వాత దే ప్రొడ్యూస్డ్ గాడ్ బ్రీత్డ్ థియోనియోస్టస్ అన్న మాట వాడారంట. థియోనియోస్టస్ అంటే దేవుడి ఊపిరి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు ఉత్పత్తి చేశారు. ఎలాగా? దైవావేశం వలన కలిగిన లేఖనము అంటే మరి ట్రెడిషనల్లీ హెల్డ్ బై హిస్టారిక్ క్రిస్టియానిటీ, మరి చారిత్రాత్మకంగా ఆది సంఘం నుంచి ఇంతవరకు కూడా మరి
చాలా జాగ్రత్తగా కాపాడుకున్న ఒక గ్రహింపు, ఒక దృక్పథం ఏంటంటే, మూడోది దైవావేశం వలన కలిగిన లేఖనం అనగా ఏంటంటే, దేవుడు మరి ఆ గ్రంథకర్తల యొక్క వ్యక్తిత్వం మీద పనిచేస్తూ వారికి వ్యక్తిగత స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి ఆ ఫ్రీడమ్ ఇస్తూ, మరి తద్వారా వాళ్ళు దేవుని ఊపిరిని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, వాక్యం అనే ఊపిరిని. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, 2వ తిమోతి ఇప్పుడు మనం చదివిన భాగంలో దేవుని వాక్యం, స్క్రిప్చర్, లేఖనాలు కేవలము లేఖనాలు రాసిన రచయితలు మాత్రమే కాదండి. లేఖనాలు నువ్వు చదివినా చదవకపోయినా అవి దైవావేశం వలన కలిగిన లేఖనాలు. నువ్వు చదివినప్పుడు అవి దైవావేశం వలన కలుగుతున్న వాక్యం కాదు, చదవకపోతే కాదు. నువ్వు చదివినా చదవకపోయినా, బైబిల్ నీ జీవితంలో అసలు పట్టుకుపోయినా, ఈ ప్రపంచంలో ఏ మనిషి పట్టుకుపోయినా బైబిల్ గ్రంథం అది. ఆ లేఖనాలు రచయితలు ఎడుదిరిగి దైవావేశం వలన రాశారు, కానీ లేఖనాలు, బైబిల్లో ఉన్న మాటలు, ఆ యొక్క అధ్యాయాలు, ఆ వచనాలు, బైబిల్లో ఉన్న మాటలు, ఆ లేఖనాలు అవి దైవావేశం వలన కలిగినవి. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ 3 దృక్పథాలు, మొట్టమొదటిది ఏమనుకున్నారు, ఒక షేక్స్పియర్ గారు ఒక మంచి రచయిత ఏ విధంగా రాశాడో అట్లానే రాశారు వీళ్ళు. అలాగా వారి అనుభవం అది, దైవావేశం వలన కలిగిన లేఖనాలంటే. షేక్స్పియర్ గారికి ఎలాంటి అనుభవం, సేమ్ అట్లాంటిది వీళ్ళకి కూడా జరిగిందని ఒక టైప్ ఆఫ్ దృక్పథం. దీన్ని నమ్ముతున్నవారు గొప్ప గొప్ప నాయకులు, క్రైస్తవ నాయకులు ఈ లోకంలో ఉన్నారు. రెండోది ఇందాక చెప్పాను కదా, రెండోది ఏంటంటే దేవుడు మైటీ యాక్ట్స్ చేశాడు. తనని తాను ఎట్లా బయలుపరుచుకున్నాడంటే ఆ భయంకరమైన క్రియల ద్వారా బయలుపరుచుకున్నాడు, మాటల్లో కాదు, క్రియల ద్వారా బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటల్లో వాళ్ళు రాశారు, ఆ క్రియలను చూసి వాళ్ళు మాటల్లో రాశారు. ఆ మాటల్లో రాసిన ఆ యొక్క మాటలు ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు అది మనకు వాక్యం అవుతుంది. ఇది రెండో దృక్పథం. మూడోది నేను ఇందాక చెప్తున్నాను కదా, మనకి ఆరోగ్యకరమైన మంచి సిద్ధాంతం ఏంటంటే కేవలం రచయితలే కాదు, లేఖనాలు అవి దైవావేశం వల్ల కలిగినవి. దేవుడు రచయితల పర్సనాలిటీస్ మీద పనిచేశాడు, వ్యక్తిత్వం మీద పనిచేసి వారికి వారి సొంత స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ సొంత స్టైల్కి స్వేచ్ఛ ఇచ్చాడు. తద్వారా వాళ్ళు దేవుని ఊపిరిని ప్రొడ్యూస్ చేశారు వాక్యంలో. అంటే దేవుడు వాళ్ళలో ఆ యొక్క క్రియ చేస్తూ వీళ్ళిద్దరు కలిసి రాసిన దైవావేశం అంటే ఇట్లా జరిగింది అని మన పితరులు, మరి సంఘ పితరులు, మరి ఆది అపోస్తలులు అక్కడి నుంచి వచ్చిన గ్రహింపు. దీని మీద మనం నిలబడాలండి. ఎప్పుడైతే దీని మీద నిలబడతామో వాక్యాన్ని అర్థం చేసుకునే పద్ధతులకి చాలా ఆరోగ్యకరమైన గొడుగు లాంటిది. ఈ యొక్క దృక్పథాలు మనం తెలుసుకొని ఒకవేళ ఇలాంటి ఏమైనా మూలాలు మనలో ఉంటే తీసేసుకోవాలి. మనం ఏమనుకుంటాం, దేవుని వాక్యం రాసిన వారు దైవావేశం వలన రాశారు అనుకుంటావా? కాదండి, నిజమే, వాళ్ళు దైవావేశం వలన రాశారు. కానీ మాటలున్నాయే బైబిల్ చదవంగానే మాటలు, అవి దైవావేశం వలన కలిగిన లేఖనములని. చదివినా చదువుపోయినా, అసలు ఎవరు చదివినా చదువుపోయినా అవి గాడ్ ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్. ఇంకా చెప్పాలంటే దేవుని ఊపిరి ఊదబడిన లేఖనాలు, గాడ్ బ్రీత్డ్ అని 2వ తిమోతిలో మనం ఆ యొక్క మాట చూస్తాం. దేవుని స్తోత్రం. ముందుకెళ్దామండి. ఇక్కడ ఇప్పుడు ఎంత అయిందంటే టైం 9:53 అయింది కదా. ఈ యొక్క దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే పద్ధతుల విషయంలో మరి కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ ఒక 5 ఉన్నాయి. 1-2 చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం, క్లోజ్ చేసుకుందాం. కాంట్రవర్షియల్ అంటే వాదోపవాదాలు లేదా భిన్నమైన అభిప్రాయాలు
కలిగినవి 1-2 ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే అసలు వ్యాలిడిటీ ఏంటి, దేవుని వాక్యాన్ని దాని తాత్పర్యం, భావం అర్థం చేసి. ఉదాహరణకి ఒకసారి నెహెమ్యా ఏం చేశాడో చూద్దాం. నెహెమ్యా 8వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా దయచేసి సిద్ధంగా ఉంటే చదవండి అమ్మా. నెహెమ్యా 8:7. లాస్ట్ లో ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. 7వ వచనంలో జనులు ఈలాగు నిలవబడుచుండగా చదవండి అమ్మా. జనులు ఇలాగ నిలువబడుచుండగా యేషూవ, బాని, షెరెబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయ, మైసేయ, కెలీట, అజర్యా, యోజాబాదు, ఆనాను, పెలాయాలను, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు వారు ఏం చేశారు? దేవుని యొక్క వాక్యానికి తాత్పర్యం తెలియచెప్పారు. అలాగే దాన్ని చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఆ అర్థమే నిజమైన అర్థమని గ్యారంటీ ఏంటి? వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తోటి ముందుకు వస్తున్నారు. ఏంటంటే అసలు ఇప్పుడు నెహెమ్యా చదివాడు కదా, నెహెమ్యా చదువుతున్నప్పుడు నెహెమ్యా తాత్పర్యం ఒకటి చెప్పాడు కదా, ఆ తాత్పర్యమే కరెక్ట్ అని ఎలా ఏ ప్రక్రియ వాడి ఒక నిర్ణయానికి వచ్చాడు నెహెమ్యా? ఒకవేళ నెహెమ్యా చెప్పిన తాత్పర్యమే కాకుండా ఇంకా వేరే తాత్పర్యాలు కూడా ఉన్నాయా ఆయన చదివిన ఆ పోర్షన్ కి? ఈవెన్ మనం ఏదైనా వాక్య భాగం చదువుతున్నప్పుడు మరి ఒక అర్థం ఉంటుందా, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయా? ఉంటే ఎన్ని ఉంటాయి? అసలు ఆ ఎన్ని ఉంటాయి అన్నది ఎవరు నిర్ణయిస్తారు, ఎట్లా నిర్ణయిస్తారు? ఏది ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే మరి ఏది ఇంకో దానికంటే మంచిది, శ్రేష్టమైనది? ఎలా ఏ పద్ధతిని అనుసరించి మనం చదువుతున్న భాగానికి 2-3 అర్థాలు ఉంటే ఏ అర్థం ఇంకో అర్థం కంటే మంచిది అన్నది మనం నిర్ణయించడానికి ఏ పద్ధతి వాడాలి? ఓకే, ఇలాంటిది వ్యాలిడిటీ. అసలు వ్యాలిడిటీ ఏంటి, దీనికి అసలు నిజంగా మనం ఇది కరెక్టా కాదా, ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ వ్యాలిడిటీ ఏంటని క్వశ్చన్ చేసే ఒక కాంట్రవర్సీ. ఇంకొద్దిగా చూద్దాం. ఉదాహరణ చెప్తాను. మీరు ఒక లెటర్ రాశారు మీ స్నేహితులు. మీరు ఊహించుకోండి, మీరు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం పోస్ట్ లో పోయింది. ఎంతకాలం పోయింది? 2000 సంవత్సరాలు పోయింది. 2000 సంవత్సరాలు దొరకలేదు, కానీ ఈ మధ్య దొరికింది అనుకుందాం. మీరు ఒక ఉత్తరం రాశారు మీ స్నేహితుడికి, స్నేహితురాలకి. ఆ లెటర్ పోస్ట్ ఆఫీసు ఆ యొక్క జర్నీలో ఎక్కడో పోయింది. 2000 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలోనే దొరికింది మీ లెటర్. అయితే ఈ లోపల న్యూక్లియర్ వార్స్ వచ్చేసినాయి, మరి చరిత్రలో అనేకమైన మార్పులు. అయితే మీ లెటర్ పట్టుకొని ఒక ముగ్గురు ఏమంటారు పోయట్స్, ఏమంటారు పోయట్స్ తెలుగులో ఏమంటారండి, కవులు, వాళ్ళు ఏమన్నారంటే దాన్ని బాగా ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మొదట ఆయన అన్నాడంట, ఈ యొక్క ఉత్తరం అర్థం నాకు ఇట్లా అర్థం అవుతుంది అని అన్నాడట, ఫలానా రీతిగా నాకు అర్థం అవుతుంది. రెండో ఆయన అన్నాడంట, నేను ఒప్పుకోను, నాకు వేరేగా అర్థం అవుతుందని. మూడో ఆయన, మీ ఇద్దరు రాంగ్, నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ అన్నాడు. అయితే మీరు ఏమి సలహా ఇస్తారు? ఆ ఉత్తరం మీరే చూస్తా ఉన్నారు అనుకోండి పైనుంచి, ఏం సలహా ఇస్తారు వీళ్ళ ముగ్గురికి? అరే బాబు, నేను ఒక ఉత్తరం రాశాను, నేను ఒక అర్థంతో రాశాను, మీరు అనుకుంటున్నాయి కాదు, దయచేసి మీరు ఇట్లా చేస్తే మీకు అర్థం అవుతుంది నేను ఏం చేశానని. ఒకవేళ అట్లా చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాసిన వ్యక్తి మీరు మీ స్నేహితుడికో స్నేహితురాలకో రాసినప్పుడు ఒక భావంతో రాస్తారు, అంతేగాని 4-5 భావాలతో రాయం కదా. లెటర్ మొత్తానికి ఒక మీనింగ్ ఉంటుంది, వన్ మీనింగ్. ఓకే, ఇక్కడ
ఒక వ్యాలిడ్ మీనింగ్ ఒకటి ఉంటుందా మీ ఉత్తరానికి, లేదా ఒకటి కంటే ఎక్కువ ఉంటాయా? ఒకవేళ ఒక మీరు రాసిన ఉత్తరానికి ఒక అర్థం కంటే ఎక్కువ ఉంటే అలా ఎన్ని ఉంటాయి? మరి ఈ యొక్క ఒకటి కంటే ఎక్కువ ఉంటే అర్థాలు మీరు రాసిన లెటర్కి, మరి ఏది సరి అయింది కాదు అంటానికి ఏ పద్ధతి వాడాలి? తర్వాత ఆ, ఇప్పుడు ముగ్గురు కవులు మీ ఉత్తరాన్ని దాన్ని తాత్పర్యం చెప్పడానికి ప్రయత్నం చేసి ఇట్లా అర్థం అవుతుందని చెప్పారు కదా. ఈ ముగ్గురు యొక్క తాత్పర్యాలు విని మీరు ఏ పద్ధతిని వాడి, మరి అబ్బాయి నువ్వు చెప్పింది రైట్, నువ్వు చెప్పింది రాంగ్ అని వాళ్ళకి చెప్పడానికి ఎలాంటి పద్ధతి వాడతారు? ఇది కొద్దిగా ఆలోచించవలసిన విషయమే. ఇక్కడ దయచేసి గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యంలో నుంచి భావాన్ని బయటికి లాక్కునే వ్యక్తి ఏం చేయాలంట, దేవుడు అసలు వాట్ గాడ్ మెంట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్యాసేజ్ రాదర్ దాన్ వాట్ ఇట్ మీన్స్ టు మీ. ఈ రెండిటికి తేడా ఉంటుంది. దయచేసి గమనించండి, అవ్వని మోసం చేయడానికి వచ్చినప్పుడు సాతాను శక్తి ప్రదర్శన చేయలే, పవర్ డిస్ప్లే చేయలేదు. ఒక క్వశ్చన్ వేసాడు, ఇది నిజమా అని. ఒక ఆయన అన్నాడు, ఆమె మాట్లాడిన మాటలు చూస్తే దేవుడు చెప్పిన ఆజ్ఞకి ఆమె సొంత వర్షన్ ఇచ్చింది సైతాను, ఆ సర్పంతో, పాముతోటి. ఎందుకు ఆ క్వశ్చన్ వేసాడు చూడండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి మరీ ఇప్పుడు తెలుపుకి వ్యతిరేకం నలుపు, బ్లాక్ కి అపోజిట్ వైట్, ఇలా మరీ కాంట్రాస్టింగ్ థింగ్స్ తీసుకురాడు మన దగ్గరికి. చాలా దగ్గరగా ఉన్నాయి మన దగ్గర తీసుకొస్తాడు. ఇక్కడ చూడండి, మనం చదువుతున్న వాక్య భాగంలో దేవుడు చెప్పిన అర్థం ఏంటి, దేవుడు అసలు ఏ అర్థంతో రాశాడు, అది మనము అసలు దీంట్లో వాట్ గాడ్ మెంట్ ఇన్ దిస్ ప్యాసేజ్, అది అసలైన మనం చేయవలసింది. కానీ మనం ఏం చేయడానికి అవకాశం ఉందంటే, ఇది నాకేంటి అర్థం చెప్తుంది, వాట్ ఇట్ మీన్స్ టు మీ. నేను చదువుతున్న భాగం అర్థం నాకేంటి. ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉందండి, మీరు ఆలోచించండి. వాట్ గాడ్ మెంట్ ఇన్ దట్ ప్యాసేజ్, ఇంకోటి ఏంటి, వాట్ దట్ ప్యాసేజ్ మీన్స్ టు మీ. మీరు ఆలోచించండి. తెలుగులో చెప్తాను, ఈ యొక్క చదువుతున్న మీరు బైబిల్ చదువుతున్న భాగంలో వాట్ గాడ్ మెంట్ ఇన్ ఎ పర్టికులర్ ప్యాసేజ్ అంటే తెలుగులో ఏం చెప్పచ్చు దీన్ని, నేను చదువుతున్న వాక్య భాగంలో అసలు దేవుడు ఏ అర్థంతో అది రాశాడు, దాని దేవుడి అర్థం ఏంటి. దేవునికి ఒక అర్థం ఉంటుంది మనం చదువుతున్న భాగంలో, అదేంటి అన్నది మనం దాని మీద మైండ్ పెట్టి దాన్ని బయటికి లాక్కోవాలి. కానీ మనం ఏం చేయడానికి అవకాశం ఉందంట, నేను చదువుతున్న భాగం అది నాకేంటి, అది నాకేంటి, దేవుని అర్థం దాంట్లో ఉంటుంది, అది తీసుకోవాలి. కానీ అది నాకేంటి, వాట్ ఇట్ మీన్స్ టు మీ, అది వాట్ ఇట్ మీన్స్ టు మీ కాదు, వాట్ గాడ్ మీన్స్ ఇన్ దట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యం, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 26-27 ఏముంటుందంటే, మరి సూర్యుడు అస్తమించక ముందు మీ యొక్క కోపాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి, ఎందుకంటే సాతానుకి మరి చోటు ఇవ్వకుడి అని. ఇక్కడ ఒకే అర్థంతో రాశాడు. దేవుడి అర్థం ఏంటంటే మనకు డైరెక్ట్ గానే ఉంది అక్కడ. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాక్యానికి ఒక అర్థం ఉంటుంది, కానీ దాని యొక్క ప్రాముఖ్యత లేదా దాని అప్లికేషన్ రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు చదివే వ్యక్తి, ఇప్పుడు ఒకసారి చూద్దాం, అది ఎఫెసీ పత్రిక 4:26-27. దయచేసి ఎవరైనా చదివితే సహాయం చేయండి అమ్మా. ఎఫెసీ కోపపడుడి 4:26. కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలోడు ఇక మీదట. చాలమ్మా, 26 చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. 27 వరకు
సో కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటేయకుడి. దీంట్లో దేవుడు వాట్ గాడ్ మీన్స్ ఇన్ దిస్, వాట్ గాడ్ మెంట్ ఇన్ దిస్ ప్యాసేజ్, దేవుడు ఏం అర్థంతో ఇది చెప్తున్నాడు, అది మనం రాబట్టుకుంది. అయితే 2-3 అర్థాలు ఎందుకు ఉంటాయి దీంట్లో? క్లియర్ గా ఉంది కదా దేవుడు ఏం చెప్తున్నాడు. ఒక అర్థమే ఉంటుంది, ఒక వ్యాలిడ్ మీనింగ్ ఒకటే ఉంటుంది. అది మనం బయటికి లాక్కోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడో మనకి ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా, క్లియర్ గా, సింపుల్ గా, స్పష్టంగా ఉంది కదా. అయితే దీని అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉండొచ్చు, ఆఫీస్లో నాకు ఎవరి మీద కోపం ఉండొచ్చు, ప్రాబ్లం ఉండొచ్చు, నేను నా వర్క్ ప్లేస్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, నేను ఒక రకంగా అప్లై చేసుకుంటాను. సేవకుడిగా అతను ఇంకొక రకంగా అప్లై చేసుకుంటాడు, స్టూడెంట్ గా అలా రకరకాల అప్లికేషన్స్, దాని ప్రాముఖ్యతలు రకరకాలు, అంటే కొన్ని ఎక్కువగా ఉంటాయి. అర్థం ఒకటే, అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఆ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్ లేకుండా. వన్ వ్యాలిడ్ ఇంటర్ప్రిటేషన్, గ్రంథకర్త యొక్క అతడు ఉద్దేశించిన మీనింగ్ ఒకటే ఉంటుందండి. ఆ తర్వాత వన్ పాసిబుల్ అప్లికేషన్ గా, అప్లికేషన్స్ రకరకాల. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే, రోమా 8:39 మనకు బాగా పరిచయం ఉన్న మాటే. ఇందుని గురించి చదవండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ థ్యాంక్ యూ సిస్టర్. ఈ వాక్యానికి ఒక అర్థమే ఉంటుంది, దేవుడు ఉద్దేశించిన ఒక అర్థం, కానీ దాని ప్రాముఖ్యత, దాని అన్వయింపు రకరకాలుగా ఉండొచ్చు మనకి. అది మనకి మన మనసుని ఒకలాంటి ఏమంటారు ఇమోషనల్ సిగ్నిఫికెన్స్, మనకి మనసులకి అరే చదువుతున్నప్పుడు మనం ఒక్కోసారి ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం, కన్నీరు గారుస్తాం, టచ్ అవుతాం, ఒక్కోసారి ధైర్యం వస్తుంది, భయం పోద్ది, రకరకాలుగా మనకి అప్లికేషన్స్, దాని ప్రాముఖ్యత ఉంటాయి, దాని అర్థం మాత్రం ఒకటే. సో ఈ యొక్క వ్యాలిడిటీ ఏంటి? వ్యాలిడిటీ అసలు దీని యొక్క అధికారిత, లేకపోతే అసలు ఏది కరెక్ట్ అయిన తాత్పర్యం అన్నది ఈ డిస్కషన్స్ ఈ లోకంలో చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి ముందు నుంచి మన యొక్క ట్రెడిషనల్, మన ఆది సంఘం నుంచి పట్టుకొస్తా ఉన్న ఒకే ఒక నమ్మకం ఏంటంటే, మనం చదివే వాక్యాలకి ఆ గ్రంథకర్త రాసిన ఒకే అర్థం ఉంటుంది. మీరు రాసిన లెటర్ అది 2000 సంవత్సరాల తర్వాత దొరికిందన్న ఎగ్జాంపుల్లో మీరు రాసిన లెటర్కి ఒక 2-3 అర్థాలు ఉండవు కదా, ఒక అర్థం ఉంటుంది. సేమ్ అంతే, ఇది కూడా అర్థం ఒకటే, మీనింగ్ ఒకటే, కానీ దాని అప్లికేషన్స్, సిగ్నిఫికెన్స్ మోర్ దాన్ వన్ ఉండొచ్చు. ఇప్పుడు 10:07 అయిందండి, నేను ఇంతటితో ఆపుతాను. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకోవచ్చు. 10కి ఆపితే బాగుంటుందని వనిజా సిస్టర్ గారు కూడా అడ్వైస్ చేశారు కదా. సో విల్ స్టాప్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ మనం ఇట్లాగా వేరే మోడల్ గురించి ప్రార్థన చేస్తున్నామండి. దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. మరి రానున్న రోజుల్లో, అంటే 2-3 రోజుల్లోనే ఈ టెస్ట్ ముగించండి. నెక్స్ట్ మళ్ళీ మనం మంగళవారం కలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పటి వరకు క్లాస్ తీసుకున్న బాబీ గారికి ఏఎల్ వర్చువల్ అకాడమీ తరఫున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ విజయ్ చంద్ గారిని మనవి చేస్తున్నాను. అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అన్నా అవి ఇంగ్లీష్ మీరు పెట్టిన పిడిఎఫ్లు అవి బాగా స్మాల్ లెటర్స్లో ఉన్నాయి అన్న. ఫోన్ కదా, ఫోన్లో అన్ని చిన్న అక్షరాలు కనపడుతున్నాయి. జెరాక్స్ తీపించుకోవచ్చు. అయితే నేను వర్డ్ ఫామ్ లో పంపిస్తాను మీకు అన్న. వర్డ్, అప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు.
ప్రింట్ తీసుకో. ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే. సరే అన్న, మరి థ్యాంక్ యూ అన్న. అలాగే. ఆరోగ్యం బాగా డిస్టర్బ్ చేసింది ఈరోజు. థ్యాంక్ యూ. జస్ట్ పర్లేదు. ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొక క్లాస్ని మేము కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు తండ్రి. నాయన మరి ఏఎల్ అకాడమీ వర్చువల్ క్లాస్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా ప్రభువా రిమైనింగ్ సబ్జెక్ట్ని కంటిన్యూ చేయడానికి అన్న మీరు బలపరిచిన దాన్ని బట్టి వందనాలు. దైవావేశంలో ఈ యొక్క వాక్యం తండ్రి నాయన రాయబడినటువంటి విధానాన్ని గురించి 3 రకాల ఐడియాలు, అదేవిధంగా మరి దైవావేశంతో రాయబడిన మరి లేఖనాల విషయంలో ఉన్నటువంటి వాదాపవాదాల గురించి చక్కని అర్థవంతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఉదాహరణలతో కూడినటువంటి వివరణ మాకు అనుగ్రహించడానికి కృపనిచ్చారు. వీటిని ధ్యానం చేసి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే కొంత హెల్త్ సహకరించినప్పటికీ, శరీరం సహకరించినప్పటికీ బలపరిచారు. బలహీనతలోనే మీరు బలపరిచి చక్కగా క్లాస్ ముగించడానికి కృపనిచ్చారు. మరి 9:30 బిఫోర్ మరి కొన్ని కారణాలను బట్టి జాయిన్ కాలేకపోయాను. జరిగిన సెషన్ను బట్టి మీకు వందనాలు. మరి ట్యూస్డే క్లాస్కి మమ్మల్ని సిద్ధపరచాల్సిందిగా ప్రార్థిస్తూ ఎత్తబడిన వాక్య భాగాన్ని నీరు కట్టి మా హృదయాల్లో ఫలింపు చేయమని, మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నూతన శక్తితో నూతన బలముతో నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ కావడానికి సహాయం చేయమని, తర్జుమా విషయాల్లో, క్లాసులను ప్రిపేర్ చేసే విషయాల్లో, మెటీరియల్స్ విషయాలు, అన్ని విషయాల్లో జ్ఞానం దయచేయమని, సహకరిస్తున్న సిబ్బందిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈరోజు లీడ్ చేసినటువంటి సిస్టర్ కొరకే వందనాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ ఈ రాత్రి దీవులతో నింపి మహిమ పొందమని, మరొక ఉదయకాల సమయాన్ని నూతన రోజును మీతో ప్రారంభించుకునే కృపనిమ్మని, ఈ రోజు అంతట్లో మీరు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ కృతజ్ఞతలు సమర్పిస్తూ మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సత్యమైన వాక్యమైన నామంలోని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్.